ఈజ్ ద నాన్-స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ది ఫిలిం కొత్తపల్లిలో ఒకప్పుడు తెలుగు మూవీ రివ్యూ అండ్ రేటింగ్. ఈ మూవీ వచ్చేసి నేను థియేటర్లోనే చూశాను. లేట్గా చూడడం వల్ల రివ్యూ ఇవ్వలేకపోయాను. ఇంకా ఈ సినిమా అనేది ఇప్పుడు థియేటర్ విషయం పక్కన పెడితే ఓటీటీ వర్తా కాదా అనే విషయంలోకి వెళ్ళేలోపు సూత్రవాక్యం అండ్ ప్రేమ కథ అనే రివ్యూస్ ఇచ్చాను, చెక్ చేయండి. దాంతోపాటు కోర్టు కచేరీ, స్తనార్థి శ్రీకుట్టన్, వార్ 2 మూవీ రివ్యూ, కూలీ మూవీ రివ్యూ, కానిస్టేబుల్, కనకం వెబ్ సిరీస్, వెర్జిన్ బాయ్స్, గ్యాంబ్లర్స్, అంధేరా వెబ్ సిరీస్, సూర్యాపేట జంక్షన్ అనే మూవీ రివ్యూస్ ఇప్పుడు చేసి చెక్ చేయండి. రివ్యూ లేట్కి ఇచ్చినా కూడా జెన్యున్గా ఇస్తానని అనిపిస్తే నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. స్టోరీ ప్లాట్ మూవీ ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే, హీరో వచ్చేసి కొత్తపల్లి అనే ఒక ఊళ్ళో ఉంటాడు. ఆ ఊళ్ళో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ కొన్ని సంఘటనల కారణంగా వేరే అమ్మాయితో పెళ్లి చేయించాలని ప్రెసిడెంట్ అనుకుంటారు. ఆ సంఘటన ఏంటి, ఇంకా తర్వాత ఒక బైక్ ఉంటుంది. ఆ బైక్ మీద ఆత్మ ఉందని ఆ బైక్ని పూజిస్తూ ఉంటారు. ఆ బైక్ మీద ఆత్మ కథ ఏంటి, హీరో లవ్ స్టోరీ ఏమైంది అనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా ఓవరాల్గా నాకు ఈ సినిమా ఎలా అనిపించింది అనే విషయానికి కనుక వెళ్తే, నేనైతే థియేటర్లో ఎంజాయ్ చేసిన ఈ మూవీ నాకైతే నచ్చింది. గ్రేట్ ఫిల్మ్ అని అన్నాను కానీ ఆ కాన్సెప్ట్ ఈజ్ గ్రేట్ అని అంటాను. ఇంకా క్లియర్గా చెప్తాను ప్లస్ పాయింట్స్ అండ్ పాయింట్స్. ఒక ఫస్ట్ హాఫ్ ఏమో ఒక 40 మినిట్స్ కొద్దిగా బోరింగ్గా ఉంటుంది. ఆ తర్వాత నుంచి కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కామెడీ నెక్స్ట్ లెవెల్ ఫస్ట్ 40 మినిట్స్ తర్వాత నుంచి. సెకండ్ హాఫ్లో డిఫరెంట్ కాన్సెప్ట్తో కామెడీ ఇంకా బాగా అనిపించింది. ప్లస్ పాయింట్స్లోకి వెళ్తే, వాళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ అనేది 40 మినిట్స్ తర్వాత ఎగ్జిక్యూట్ అయింది. ఒక పక్క లవ్ స్టోరీ, ఒక పక్క ఏమో బండి మీద ఆత్మ ఉంది అనేది. ఆ పాయింట్ సెకండ్ హాఫ్లో వస్తుంది. ఆ లవ్ స్టోరీని, ఆ బండి మీద ఆత్మని రెండింటిని మెయింటైన్ చేసుకుంటూ తీసుకెళ్లారు. అది గ్రేట్ అని చెప్పాలి. ఆ బండిలో నిజంగానే ఆత్మ ఉందా లేదా అది మూఢనమ్మకమా అని మనకి నెక్స్ట్ ఏం జరుగుద్ది అనే ఇంట్రెస్ట్ ఉండేలాగా డైరెక్ట్ చేశారు. డైరెక్షను సినిమాకి తగ్గట్టు మ్యూజిక్ బాగుంది, యాక్టింగ్ కూడా బాగా చేశారు. ముఖ్యంగా వచ్చేసి హీరో వచ్చేసి చాలా బాగా చేశారు. రానా దగ్గుపాటి గారు ఈ మూవీ ప్రజెంట్ చేశారు. మంచి సినిమా ప్రజెంట్ చేశారు. మరీ గ్రేట్ ఫిల్మ్ అని చెప్పను కానీ ఒక మంచి డీసెంట్ మూవీనే ప్రజెంట్ చేశారు. ఇంకా ఈ మూవీకి వచ్చేసి ప్రొడ్యూసర్స్ వచ్చేసి కేర్ ఆఫ్ కంచలపాలెం అండ్ ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య ప్రొడ్యూసర్సే ఈ మూవీకి. ప్రవీణ పరుచూరి అనే వాళ్ళు డైరెక్షన్ చేశారు. బాగానే ఉంది. ఈ మూవీ వచ్చేసి యాక్టర్స్ అందరి పెర్ఫార్మెన్స్ బాగుంది. ముఖ్యంగా కామెడీ టైమింగ్ బాగుంది. హీరో కామెడీ టైమింగ్ బాగుంది. ఫస్ట్ 40 మినిట్స్ తర్వాత వచ్చే ఒక 10 నిమిషాల సీన్ ఉంటుంది. అది మాత్రం కామెడీ టైమింగ్ నెక్స్ట్ లెవెల్ అనిపించేలాగా ఉంది. ఇంకొక డిఫరెంట్ పాయింట్ లాజికల్ లేకుండా ఉండాలి అనుకుంటే మాత్రం ఈ సినిమా చూడొచ్చు. ఇంకా మైనస్ పాయింట్స్ వచ్చేసి సినిమా చాలా స్లోగా ఉంటుంది. 2 hours రన్ టైం ఉన్నా కూడా. ఇంక సినిమా వచ్చేసి ఫస్ట్ 40 మినిట్స్ సోది కింద ఉంటుంది. ఇంకా తర్వాత కూడా స్లోగా ఉంటుంది. అందువల్ల ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి 3.8 out of 5 అయితే ఇవ్వచ్చని అనిపించింది. ఈ మూవీ ఎంతమంది చూశారు, థియేటర్లో చూసారా, ఓటీటీలో చూసారా, చూసి ఉంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. ఆహాలో స్ట్రీమ్ అవుతుంది, ఖచ్చితంగా మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్. బై.